పుస్తకాలు ఏమైందంటే యేసు ప్రభు వెళ్తున్నాడు. చాలా మంది వెనక నుంచి ఆయన బట్టలు పట్టుకున్నారు, లాగుతున్నారు అన్నమాట. నేను అడిగాడు, ఎవరు నా బట్టలు పట్టుకున్నారు అని వెనక్కి తిరిగాడు. స్వామి, మేమే మీ బట్టలు పట్టుకున్నాం, మా యొక్క మరి కుష్ఠరోగం పోయింది, మా యొక్క క్యాన్సర్ పోయింది చెప్తే, ఓ నీ విశ్వాసమే నేను బాగు చేసింది. యేసు ప్రభు ఎంత చక్కటి మాటలు ఇచ్చాడు. ఆయన నేను బాగు చేసింది చెప్పలేడు, నా బట్టలు పట్టుకుంటే నువ్వు బాగుపడలేదు. చాలా మంది ఇంకేం చేశారు, యేసు ప్రభు బట్టలు ముట్టుకుంటే బాగవుతోంది అనుకుని ముట్టుకున్నారు, వాళ్ళకి ఏం కాలేదు. అప్పుడు ఏం చెప్పారు, యేసు ప్రభుతో ఏ మహత్యం లేదు అన్నారు. యేసు ప్రభుతో మహత్యం లేదు, నీ విశ్వాసంతో మహత్యం ఉంది. ఈ అబ్బాయి 20 రోజులకి ఉపవాసంతో భోజనం లేక క్షీణించి 25 రోజులు చచ్చిపోయాడు. ఆ అబ్బాయి విశ్వాసం ఏంటి, ఇది నేను శరీరమే, ఈ శరీరానికి భోజనం కావాలి, భోజనం లేకపోతే చచ్చిపోతుంది, నిజమే. కానీ నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు అని ఆ సత్యంతో జీవిస్తే ఈ భోజనం శరీరమే కాదు, కానీ భోజనం ఆ గ్యాస్ ముందు ఆవిడే నేను 13 సంవత్సరాలకి పోయించాడు. ఇలాంటి కొన్ని లక్షల కేసులు ఉన్నాయి, 1 కాదు, 2 కాదు, 3 కాదు. కోట్లాది మంది ఏమో నేను శరీరం అనుకుంటూ భోజనం లేకపోతే చచ్చిపోతున్నారు. మరి వేలాది మంది మేము ఆత్మని తెలుసుకుంటూ భోజనం లేకుండా చిరకాలి. నిన్న మనము విజువలైజేషన్ గురించి చాలా విపులంగా చంద్ర గారి ద్వారా తెలుసుకున్నాము. ఎంతో అద్భుతమైన సబ్జెక్ట్, ఆ టెక్నిక్స్ ని తెలుసుకున్నాం. అలాగే ఈ రోజు 4వది పరిమితమైన నమ్మకాల్ని ఎలా మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చో చంద్ర గారి ద్వారా తెలుసుకుందాం. హ్యాపీ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఒక యంగ్ బాయ్ విలేకరిగా జాయిన్ అయ్యాడు, రిపోర్టర్గా పత్రిక ఆఫీసులో జాయిన్ అయ్యాడు. విశాఖపట్నమే అనుకుందాం. అక్కడ సీలోకి ఒక సబ్మెరైన్ వచ్చింది, సీలోంచి అక్కడ సబ్మెరైన్ వచ్చి ఆగింది. యంగ్ రిపోర్టర్కి ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ వచ్చినప్పుడు అతనికేమో ఏం చేస్తారంటే పేపర్లో, న్యూస్ పేపర్ వాళ్ళు వీళ్ళు మార్నింగ్ అవగానే అందరికీ డ్యూటీలు వేస్తారు. ప్రతి చోట అంతే కదా, మార్నింగ్ అవగానే ఒక డ్యూటీలు వేస్తారు, ఎవరు ఎక్కడికి వెళ్ళి ఆ రోజు ఏదైనా కవర్ చేయాలి అని చెప్పేసి. ఇండిపెండెన్స్ డే కదా, బిజీ డే వచ్చినప్పుడు ఈ యంగ్ రిపోర్టర్కి ఏమో సీనియర్ పీపుల్ అందరూ అక్కడ కలెక్టర్ చేస్తున్నారు, ఇక్కడ మనకు ఒక మినిస్టర్ వచ్చారు, ఆ మినిస్టర్ కవర్ చేయండి, ఇక్కడేమో బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త ఉన్నారు, ఆయన చేస్తున్నారు, అక్కడ అది కవర్ చేయండి అని అంతా సీనియర్ రిపోర్టర్స్కి అందరికి ఇచ్చేసి ఈ యంగ్ రిపోర్టర్కి ఏం చేశారు, నువ్వు వెళ్ళి అక్కడ ఒక సబ్మెరైన్ ఉంది, ఆ సబ్మెరైన్ కవర్ చేసిరా, అందులో ఒక ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ అవుతుంది అంటారు. యంగ్ రిపోర్టరు చాలా బాధపడతాడు. నేను ఎప్పుడు ఒక మినిస్టర్ గారి ఫంక్షన్ కవర్ చేస్తాను, ఇటువంటి సబ్మెరైన్ ఏదో అసలు ఎవరు పట్టించుకుంటాడు దాని గురించి, దాని మీద ఇండిపెండెన్స్ ఫంక్షన్ నేను కవర్ చేయటం అంటే అదేమన్నా చదువుతారా? మనలో నమ్మకం ఏంటి, ఏదైతే బాగా పాపులర్ దాని ద్వారానే మన రికగ్నిషన్ వస్తుంది అనేది ఒక నమ్మకం. ఏది పాపులర్ దాని దగ్గరికి వెళ్తే ఆ రికగ్నిషన్ వస్తుంది. అందుకని ఏదైతే టాప్ ఉందో ఆ టాప్ని నేను కవర్ చేయడానికి నన్ను తీసుకెళ్ళాలి, నన్ను పట్టించుకోకుండా నేను యంగ్ కాబట్టి నన్ను ఎక్కడో పడేశారు అలా డిసప్పాయింట్ అవుతూ వెళ్తాడు. సో నాకు ఇక్కడికి వెళ్ళాను కాబట్టి నేను అంత గొప్పగా ఉండదని అనుకుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ రోజు ఏమవుతుంది, అక్కడ ఈ సబ్మెరైన్కి ఏదో చిన్నది లీక్ అవుతుందట. లీక్ అవుతుంది కాబట్టి, అంటే సబ్మెరైన్కి అది వెసల్ అనుకుందాం, ఆ వెసల్కి లీక్ అవుతుంది. లీక్ అవుతున్న ఇక్కడికి వెళ్ళేసరికల్లా బోర్డు ఉంది, ఈరోజు ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ క్యాన్సిల్డ్ అని ఉంది. ఎందుకంటే అక్కడ లీక్ అవుతుంది, వాటర్ వస్తుంది, దాన్ని వాటర్ని డ్రైన్ చేయాలి, దాన్ని ఫిక్స్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. సో డిసప్పాయింట్ అవుతూ ఒక నమ్మకంతో అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. దాంతో ఇంకా డిసప్పాయింట్. ఇప్పుడు నేను ఏదో ఇండిపెండెన్స్ డేకి వస్తే అది కూడా లేదు, ఇక్కడ ఉన్నది కూడా పోయింది, ఎదుటిదిగా ఎవరు పట్టించుకోరు, ఇది కూడా పోయింది అనుకొని డిసప్పాయింట్ అయిపోతాడు. డిసప్పాయింట్ అయిపోయి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్తే ఎంతకి వెళ్ళిపోతాడు, మరి తొందరగా క్యాన్సిల్ అయిపోయింది కదా. మామూలుగా ఒక అసైన్మెంట్ వెళ్తే వాళ్ళు వచ్చేసరికల్లా 2 అలాగ అవుతుంది. అక్కడ లంచ్ ఏదో చేసుకొని మొత్తం చేసుకొని 2కి 3కి వస్తారు, అప్పుడు రిపోర్ట్ ఇస్తారు. ఈ అబ్బాయి ఏమో 11:30 వచ్చేసాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ రిపోర్టర్ మేనేజరు, ఏమైంది, ఎందుకు తొందరగా వచ్చేసావు, అది ఇండిపెండెన్స్ డే ఏమైందంటే యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడెక్కడో వేశారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అంటాడు. ఎందుకు క్యాన్సిల్ అయిందంట, క్యాన్సిల్ అయిందని అక్కడికి వెళ్ళాను, అక్కడేమో ఎంతో కమోషన్‌గా ఉంది,
అందరూ హడావిడిగా ఉంటున్నారు. ఏంటయ్యా అంటే వాటర్ లీక్ అవుతుందట. అందుకని ఫంక్షన్ క్యాన్సిల్ చేశారన్నాడు. ఓహ్! అవునా? అయితే ఇమ్మీడియేట్‌గా ఈ సీనియర్ రిపోర్టర్ ఏం చేస్తాడు? ఆయన ఉన్న పనులన్నీ అక్కడ ఆపేసుకొని, ఎంత గొప్ప న్యూస్ చెప్పావు నువ్వు. అటువంటిది ఎళ్లి కవర్ చేస్తే ఎంత యాక్టివ్‌గా ప్రజలందరికీ ఉపయోగపడుతది. దాని ఇంట్రెస్ట్ ఉంటది దాని మీద చూడడానికి. ఒక షిప్‌లో లీక్ అవ్వడం ఏంటి? లీక్ అయితే దాన్ని ఫిక్స్ చేయటం ఏంటి? ఇది ఎంత రేర్‌గా వచ్చేది కదా! ఇంత తొందరగా ఎప్పుడు మామూలుగా అవ్వదు కదా! ఇక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఇండిపెండెన్స్ డే కన్నా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఖచ్చితంగా అంత పాపులర్ అయిపోద్ది. ముందని చెప్పేసి ఆయన చేసింది వదిలేసి ఆయన పరిగెడతాడు దాని దగ్గరికి. ఎళ్లి దాన్ని కవర్ చేయాలని చెప్పేసి. మన దృష్టి ఒక నమ్మకంతో ఉంటే, ఆ నమ్మకంలో ఉండిపోయినప్పుడు మనం వేరేది చూడలేం డియర్ ఫ్రెండ్స్. ఈ పరిమితమైన నమ్మకం ఏంటి? ఏదైనా పాపులర్ అయితేనే అక్కడ నాకు ఉపయోగం ఉంటుంది. అంటే అవకాశాలకు సంసిద్ధంగా లేడు. యంగ్‌స్టరో ఓకే. నేను ఇంక యంగ్‌స్టర్‌ని వదిలేయండి. ఒక రిపోర్టర్ అనుకుందాం పోనీ. అవకాశాలు సంసిద్ధంగా లేకుండా మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో దాన్నే నిజం అనుకుంటూ మనము అలా ఉన్నప్పుడు ఆ యాంగిల్‌లోనే చూస్తాం. ఓకే. ఆ యాంగిల్‌లోనే ఎలాగూ రికగ్నిషన్ రాదనుకున్నాడు. అక్కడికెళ్ళేసరికల్లా క్యాన్సెల్ అయిపోయింది. ఇంకా పోయింది. ఇంక ఆ యాంగిల్‌లో ఉన్నాము గానీ, వేరే యాంగిల్‌లో చూడలేము. బికాజ్ మన దృష్టి మన యొక్క నమ్మకాన్ని బట్టి ఒక విధంగా ఉంటుంది. పరిమితంగా. నిజమే అది. ఇది వెరీ పాపులర్ న్యూసే. ఇంట్రెస్టింగ్ న్యూసే. ఆ యాంగిల్‌లో చూడలేకపోయాం. ఎందుకంటే మనము ఒక నమ్మకంలో ఉండిపోయాం గాబట్టి. అలాగే చూస్తాం. వేరేది చూడలేము. ఈ పరిమితమైన నమ్మకాలనేవి మన అవకాశాల్ని ఎన్నో ఆపేస్తాయి. ఇక్కడి అబ్బాయికి అక్కడ అవకాశం అది. ఆ రిపోర్టర్‌కి ఎంతో అవకాశము. వెళ్ళింది ఇండిపెండెన్స్ డే అవ్వనివ్వండి. బయటికెళ్ళి చక్కగా కవర్ చేస్తే వస్తుంది. ఒక ఇంపార్టెంట్ ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. అది గొప్ప విషయమో కాదో వేరే సంగతి. సో, డియర్ ఫ్రెండ్స్ మనం ఏ నమ్మకంలో ఉంటామో మన దృష్టి ఆ విధంగా ఉంటుంది గాబట్టి, మనము ఆ నమ్మకం యొక్క పరిధి ఎంతుంటే అంతలోనే ఉండిపోతాము. దానికన్నా బయటకి ఉండలేము. ఈ నమ్మకాలు మనల్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మన అవకాశాలని మనం ఆఫ్ చేసుకుంటాం మనంతట మనమే. ఇది అంత తొందరగా బయటపడడానికి తెలీదు. ఇప్పుడు ఆ రిపోర్టర్ యంగ్ రిపోర్టర్ ఏంటి ఎన్నో సార్లు వినుంటాడు, చదివుంటాడు ప్రతి చోట. ఎప్పుడైనా మాక్సిమం అటెన్షన్ వచ్చేది పేపర్‌లో ఆ చీఫ్ మినిస్టర్, లేపోతే ప్రైమ్ మినిస్టర్, లేపోతే ప్రెసిడెంట్, లేపోతే ఇంకోటి అలాంటివే ఉంటాయి గానీ మిగిలినవన్నిటి కూడా సెకండ్ పేజ్‌లో, థర్డ్ పేజ్‌లో ఉంటుంది. అన్నటువంటి ఒక చూసి ఆ నమ్మకం ఫార్మ్ అయిపోతుంది. వీటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఒకసారి ఫార్మ్ అయిపోయింది గాబట్టి అది ట్రూత్ కదా! రోజు పేపర్‌లో చూసి, రోజు అందరు కొలీగ్స్ తోటి లేకపోతే చదువుకునేటప్పుడు చెప్పిన మాటలు విని, ప్రొఫెసర్లు చెప్పిన మాటలు విని, యెస్ నిజమే. మనకు బాగా పాపులర్ వస్తేనే మనకు ఒక రికగ్నిషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది బాగా మాక్సిమం కవర్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ పేజ్‌లో వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అది ఒక ట్రూత్ అయిపోయింది. కానీ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది జరిగినా, కానీ కొన్ని చోట్ల కొన్ని సార్లు మనకి అనుకున్నట్టుగా ఇంకోటి జావచ్చు. అయితే అది అవకాశాన్ని మిస్ అయిపోతాం. ఎప్పుడైతే ఈ విధంగా నమ్మకంతో ఉన్నామో, నమ్మక వ్యవస్థలో ఉంటే. అది ఫాల్స్ అని కూడా తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో, వీటి గురించి ఈరోజు ధ్యానం చేసిన తర్వాత, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ పరిమితమైన నమ్మకాలు ఎలా ఫార్మ్ అవుతున్నాయి? ఏంటి? దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు? అనే విషయం మీద మనం కొద్దిగా కూలంకషంగా డిస్కస్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ఈ 3 వారాల్లో మనలో ఎంతో కొంత మార్పొస్తూ ఉంటుంది. తపస్సు, తపః, స్వాధ్యాయ. తపస్సు అంటే మన రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బాడీని తగ్గించుకోవటము. తగ్గుతూ ఉంటాయి ధ్యానం ద్వారా. ఎందుకంటే ఎంతో శక్తిని పొందుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి బాడీ అవసరాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎంతో ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఊరికనే బయట నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల మాట్లాడాలని అంతగా ఉండకపోవచ్చు. సైలెంట్‌గా ఉండాలనిపిస్తుంది. ఆలోచన తగ్గుతూ ఉంటుంది. భోజనం, ఫుడ్డు కొద్దిగా తక్కువ అనిపించొచ్చు. నిద్ర తక్కువ పోవాలనిపించొచ్చు. వీటన్నిటిని కూడా డిఫరెన్స్ ఒకవేళ అనిపిస్తే మనం రెస్పెక్ట్ చేయాలి. మన దేహం మనకి ఏమి ఇండికేషన్స్ ఇస్తే దాన్ని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేస్తూ దానిలో ఉండగలగాలి డియర్ ఫ్రెండ్స్. అవన్నీ కూడా కరెక్టే. బలవంతంగా నిద్ర తగ్గుతుంటే బలవంతంగా నిద్రపోవడం గాని, మనకేదో ఒక లెక్కుంది గదా! అని జెప్పేసి రోజుకి ఇన్ని క్యాలరీస్ ఫుడ్ తినాలని గాని ఇలా కాకుండా, మన దేహం ఏవైతే సిగ్నల్స్ ఇస్తుందో వాటిని మనం చక్కగా రెస్పెక్ట్ చేస్తూ మనం ఉండగలగాలి. ఎందుకంటే ఇవి సహజంగా జరుగుతాయి కాబట్టి, మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు
సిన్సియర్‌గా, రెగ్యులర్‌గా చేస్తున్నప్పుడు మనకు జరుగుతూ ఉంటుంది ఇది. అనుభవాలు రావచ్చు, రాకపోవచ్చు. అనుభవాలు వస్తేనే నా ధ్యానం బాగా ఉంది అనడం కంప్లీట్‌గా ఒక అపోహలో, రాంగ్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నట్టు. అనుభవాలకి మీ ధ్యానం సరిగ్గా అవ్వడానికి సంబంధం లేదు. ఆలోచనలు రావచ్చు, ఆలోచన లేకపోవచ్చు. ఆలోచనలు లేకపోతేనే నా ధ్యానం సరిగ్గా ఉందనడానికి కూడా అనడానికి లేదు. ఆలోచనలు ఉన్నా కూడా అద్భుతంగా ధ్యానం ఉంటుంది. అనుభవాలు రాకపోయినా కూడా ధ్యానం అద్భుతంగా ఉంటుంది. వస్తే వాటిని అలాగా సాక్షిగా గమనిస్తూ మెల్లగా దాని నుంచి ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్తాం ఆటోమేటిక్‌గా. ఎక్కడ ఆగిపోకూడదు. అనుభవాలు లేవు కదా! నాకు రాట్లేదు అని అనుకోవాల్సిన అవసరము లేదు. అనుభవాలు వచ్చినప్పుడు వాటిని గమనిస్తూ, దాన్ని గమనిస్తూ ఉంటే డిజాల్వ్ అయ్యి ఇంకో కొత్త అనుభవం వస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళకి నో ప్రాబ్లమ్. రావాలని లేదు. బట్ ఏదో రోజు కృషి చేస్తూ ఉంటే వచ్చే అవకాశాలున్నాయి. రావాలనైతే లేదు. టు డియర్ ఫ్రెండ్స్. అయితే మనకు తెలుస్తుంది. నేను కొద్దిగా కామ్‌గా ఉన్నాను. కొద్దిగా కూల్‌గా ఉన్నాను. తక్కువ మాట్లాడుతున్నాను. తక్కువ రియాక్ట్ అవుతున్నాను. తక్కువ తింటున్నాను. మోర్ అలర్ట్‌గా ఉంటున్నాను. అవేర్‌నెస్‌తో ఉంటున్నాను బాడీలో. తినేటప్పుడు పూర్తిగా ఆ ఒక దృష్టిలో ఉంటున్నాను. ఇలాంటివన్నీ మన ఆలోచనలు నెగెటివ్ తగ్గుతున్నాయి. ఇవన్నీ గూడా మనకు తెలుస్తూ ఉంటుంది. దాని ద్వారానే డియర్ ఫ్రెండ్స్ మార్పుకి అదంతా కూడా సంకేతం. బిగినింగ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఈచ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈ ఇంకొక 2, 3 రోజుల్లో సెకండ్ టైమ్ సెల్ఫ్ అసెస్‌మెంట్ అని జెప్పేసి ఆ క్వెషనైర్ పంపిస్తాం. దాన్ని రివ్యూ చేసుకుంటే మొదట్లో మనం అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే చేశారో మొదట రోజు నాడు, సెకండ్ డే నాడు మనం ఒకటి పంపించుంటాం క్వెషనైరు. అది ఫిల్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫిల్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఆటోమేటిక్‌గా మీకొక రిపోర్ట్ ఒస్తుంది. మీరు ఎంతవరకు ఈ 3 వారాల్లో ప్రయోజనం పొందినారు లాభం పొందారు అని. అంటే ఎటువంటి చేంజెస్ వచ్చాయి. లాభమో, నష్టమో తర్వాత సంగతి. మీలో ఏ చేంజెస్ వచ్చాయో మీకు తెలుస్తుంది. నాకేమీ రాలేదు సార్. నేనేమి అవ్వలేదు. నాలో చేంజ్ ఏమీ కనిపించలేదు అని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సిన్సియర్‌గా ఉన్నారా లేదా ధ్యానంలో. 1, 2, 3 రోజులు హియర్ అండ్ దేర్ ఓకే. కానీ వరుసగా 50% మానేసి 50% వచ్చి నాకేమి రాలేదంటే అదెలా ఉంటుందంటే రాబిట్ మెడిటేషన్ అంటాం. ఒకసారొచ్చి 2 రోజులు రాకుండా మళ్ళీ ఒకసారొచ్చి 2 రోజులు రాకుండా ఉంటే మనం ఏది నేర్చుకున్నామో అది ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ 2 రోజులకొచ్చేసరికల్లా. మళ్ళీ రెడ్డొచ్చే మొదలైనట్టుగా మళ్ళీ మొదటికి వస్తుంది విషయం. అందుకని దీన్ని పట్టుకున్నప్పుడు సిన్సియర్‌గా పట్టుకోవాలి. ఒక 30, 40 రోజులు. తర్వాత మళ్ళా ఓకే. చూసుకోవచ్చు. బట్ అట్‌లీస్ట్ బ్రెయిన్‌లో ధ్యానము అనేటువంటి ఒక గొప్ప ఒక లిటిల్ బ్రెయిన్ ధ్యానం బ్రెయిన్ ఫార్మ్ అవ్వాలి మన మెదడులో. అంటే దానికి సంబంధించిన సర్క్యూట్స్ అన్నీ అద్భుతంగా ఫార్మ్ అవ్వాలి. ధ్యానం అంటే ఎలా చేయాలి? అనుభవాలంటే ఏంటి? అనుభవాలు రాకపోతే ఏంటి? వస్తే ఏంటి? ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ కలిపి ఒక చోట ఫార్మ్ అయిపోతే అవి పర్మనెంట్‌గా ఉంటే 40 రోజులు గాని రోజు వింటూ చేస్తూ ఉంటే దెన్ మీరు డ్రైవింగ్ నేర్చుకున్నట్టే ధ్యానాన్ని కూడా నేర్చుకున్నారు. రోజు వాడుకుంటే దాని ద్వారా ఎంతైనా ఉంది. అలా అనమాట. మరి అట్‌లీస్ట్ దాన్ని పూర్తిగా నేర్చుకోవటము, దాన్ని పూర్తిగా మన సబ్‌కాన్షియస్‌లో ఇంప్లాంట్ చేసుకోవాలి అంటే, కొద్దిగా సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డిఫరెన్స్ గ్యారంటీగా మనలో అయితే మార్పుని చూసి తీరుతాం. ఆ మార్పు ఈ ముందుగా వచ్చేది అన్నీ తక్కువ చేసుకోవడంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ 5 సూత్రాల మేనిఫెస్టేషన్ సైన్స్‌లో నుంచి మనము ఊహించడము, లక్ష్యాలు నిర్దేశించుకొని ఊహించడం గురించి మనం తెలుసుకున్నాం డీటెయిల్‌గా. దానికన్నా ముఖ్యమైనది ఉన్నది ఈ పరిమితమైన నమ్మకాలన్న వాటిని గురించి తెలుసుకోవటము, దాన్ని తీసివేయటము. నా ఉద్దేశంలో పరిమితమైన నమ్మకాలన్న దాన్ని ముఖ్యంగా మనము దాన్ని తెలుసుకొని తీస్తూ ఉండాలి. దాని ద్వారా మనం ఎంతైనా మనం ఆపుకుంటున్నాం మన ఫ్యూచర్‌ని. సో, దాని గురించి కొద్దిగా ఇప్పుడు తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. పరిమితమైన నమ్మకాల గురించి. వాటిని మార్చుకోవాలి అనే విషయం. ఈ 5 సూత్రాల మేనిఫెస్టేషన్‌లో ఈరోజు 4వ సూత్రం పరిమితమైన నమ్మకాలను మార్చండి. రీప్రోగ్రామ్ లిమిటింగ్ బిలీఫ్స్ అనే విషయం గురించి తెలుసుకుంటాం. ఈ పరిమితమైన నమ్మకాలను చేయడానికి ఇదొక మంచి ఒక జెన్ కథ ఒకటుంది. 'రిచువల్ క్యాట్' అన్నాం.
కొంతకాలం పాటు చెప్పబడిన అబద్ధం సంపూర్ణ సత్యంగా మారుతుంది అనడంలో ఇది ఒక కథ అన్నమాట. ఈ పరిమితమైన నమ్మకాలన్నీ కూడా అబద్ధాలు సత్యం అని అనుకుంటున్నాం అంతే. ఇంకా దే ఆర్ ఫాల్స్ ట్రూత్స్. వాటిలో ఏది స్ట్రెంత్ లేదు దాన్ని నిజమే అని అనుకోవటానికి. ఏంటంటే ఈ క్యాట్ విషయము ఒక ఆశ్రమంలో ఈ జెన్ ఆశ్రమంలో ఒక జెన్ మాంక్ ఉన్నారు. ఆయనేమో స్టూడెంట్స్‌కి ఎక్కడ జరుగుతాయి ఆశ్రమంలో క్లాసులు జనరల్‌గా చెట్ల కిందో ఎక్కడో జరుగుతుంటాయి. అలా ఒక ఓపెన్ ఎయిర్‌లో చే జ కథ జ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒకరోజు ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక పిల్లి వచ్చి క్లాస్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు ఆ టీచర్ అన్నారు, క్యాట్‌ని కట్టేయమన్నారు. అంటే ఒక స్టూడెంట్ ఎళ్లి ఆ పిల్లిని తీసుకెళ్ళి కట్టేస్తాడు. క్లాస్ అయిపోతుంది. దాన్ని వదిలేస్తారు. మళ్ళీ అదొక 3, 4 రోజుల తర్వాత మళ్ళీ అదే గోల చేస్తుంది. వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది. సరే అని మళ్ళీ చెప్తారు. మళ్ళీ స్టూడెంట్ వెళ్తాడు, కడతాడు. కట్టడము, మళ్ళా క్లాస్ అయిపోయింది వదిలేయడం జరిగింది. ఈసారి మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ అదే డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేసినప్పుడు టీచర్ చెప్పడం అయితే జరుగుతుంది. కానీ స్టూడెంట్ అనుకుంటాడు, ఇలా కాదులే ఇది. ఇక్కడి నుంచి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఈసారి ఇలా కాదు. నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేద్దామంటే రేపటి నుంచి మన క్లాస్‌కి కూర్చునేటప్పుడే దాన్ని తీసుకొచ్చి కట్టేద్దాము. మళ్ళీ క్లాస్ అయిపోతే వదిలేయవచ్చు. అప్పుడు ఈ గొడవ ఉండదు అనుకుంటాడు స్టూడెంట్. అనుకోని ఆ రోజు కడతాడు. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తారు, వాళ్ళు ఆ పిల్ల ఎక్కడున్నా దాన్ని పట్టుకొచ్చి క్లాస్ ముందు దాన్ని కట్టి, క్లాస్‌లో కూర్చొని, క్లాస్ అయిన తర్వాత దాన్ని వదిలేస్తుంటారు. ఇప్పుడు ఇలా జరిగింది. మారింది. ఇప్పుడు సిట్యుయేషన్ మారిపోయింది. పాపం ఆ పిల్లకి రోజు ఇప్పుడు 3 గంటలక దాని స్వేచ్ఛ పోయింది. ఒకసారి తప్పు చేస్తే పర్మనెంట్‌గా స్వేచ్ఛ పోయినట్టుగా అయిపోయిందనమాట. ఒక రూల్ పెట్టేసారు అందరూను. ఒక్కసారి చేస్తే 2, 3 సార్లు చేస్తే. ఓకే. నౌ కొన్ని రోజులకి ఈ స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ అవుతారు కదా! కొత్త స్టూడెంట్స్ వచ్చారు. జూనియర్స్ వచ్చారు. ఈ జూనియర్స్‌కి అది అవకాశం అన్నమాట. ఈ జూనియర్స్ ఏం అనుకున్నారు, ఓకే. సీనియర్స్ ఎలాగో కడుతున్నారు కదా! మనం కట్టాలి. వాళ్ళు చెప్తారు మీరు కట్టండి పిల్లలని కానీ వీళ్ళు కూడా కట్టడం మొదలుపెడతారు. ఎవరు అడగరు. ఎవరిని అడగరు. పిల్లల్ని కట్టమన్నారు ఓకే కడతాము. అది జరుగుతుంది అలాగా. ఇప్పుడు సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ వచ్చారు కడుతున్నారు. ఈ లోపల సీనియర్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. వాళ్ళకి అయిపోయింది. వాళ్ళ సబ్జెక్ట్ అయిపోయింది. వాళ్ళ క్లాస్‌లో గ్రాడ్యుయేట్ అయిపోయారు. ఇంకా కొన్ని రోజులకి ఈ టీచర్ గూడా మారిపోతారు. కొత్త టీచర్ వస్తారు. కొత్త టీచర్ చూస్తుంటారు. కానీ అనుకుంటారు ఓకే. ఏదో రీజన్ అయి ఉంటుందిలే అందుకనే కదా! దాన్ని కడుతున్నారు అనుకోని ఆయన కూడా ఎవరిని అడగరు. ఇలా సాగుతుంది రిఫరెన్స్. ఒరిజినల్‌గా ఎవరైతే టీచరు, స్టూడెంట్ ఉన్న వాళ్ళు లేరింకా. కొత్త టీచరు, కొత్త స్టూడెంట్ ఉన్నారు. ఇదైతే సాగిపోతుంది. ఆ పిల్లని కట్టడము, క్లాస్ అవ్వటము, క్లాస్ అయిందని పిల్లని వదిలిపెట్టడము. కొన్ని రోజులు అయ్యేసరికల్లా పిల్లి చనిపోతుంది. మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పిల్లి? అది కొన్ని సంవత్సరాలకు పిల్లి ముసలిదయిపోతుంది, చనిపోతుంది. సో, చనిపోయిన వెంటనే ఇక్కడితో ప్రాబ్లమ్ అయిపోయింది గదా! అయితే ఈ స్టూడెంట్స్ ఆ రోజు సాయంత్రము చక్కగా బజారుకెళ్ళి ఒక కొత్త కొత్త పిల్లని తీసుకొచ్చి మళ్ళా నెక్స్ట్ డే నుంచి దాన్ని కట్టడం మొదలుపెడతారు. మన నమ్మకాలనేవి ఇలా ఉంటాయి. ఎందుకు జేస్తామో తెలీదు. దేంటో తెలీదు. దాన్ని ప్రశ్నించము. మాత్రం అలా చేసుకెళ్ళిపోతూ ఉంటాము. దాన్ని ప్రశ్నించము. మనం ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం మైండ్‌లో ఈవిడ మారదు, ఇతను మారడు అని. అంతే ఇంక దాని గురించి ప్రశ్నించము. చాలామంది ధ్యానంకి సార్ మా హస్బెండ్ గాని, లేకపోతే మా ఫ్యామిలీ పిల్లలు గాని రాట్లేదు సార్. ఓకే. రాట్లేదు. మీరేంటండి అవునండి చాలా సార్లు ట్రై చేశాను ఇంక వదిలేసాను సార్. వాళ్ళు రాట్లేదు అంతే. చాలా సార్లు ట్రై చేశాను, వదిలేసాను వాళ్ళు రాట్లేదు. అని ఒక నమ్మకంతోటి అయిపోయింది కదా! మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. వాడు రాట్లేదు చాలా సార్లు చేసాం, వదిలేసాం. వాళ్ళెలాగొస్తారు మనం ఫిక్స్ అయిపోయిన తర్వాత? మనం ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకింతే ఈ పిల్ల గొడవ చేస్తుంది రోజు కట్టాలి. కొన్ని రోజులకి దాని గురించి మర్చిపోతుంది ఒరిజినల్ విషయం. వాళ్ళు రారు. ఇంక వీళ్ళెప్పుడు ధ్యానంకి రారు అని ఉంటుంది గానీ, ఏంటి మళ్ళా కొత్తదనం వచ్చింది కదా! కొత్తగా ఏదైనా అవకాశాలొచ్చాయి కదా! కొత్త క్లాసొచ్చింది కదా! కొత్త ఊరికెళ్ళాం కదా! అనే విషయం ఉండి మళ్ళీ చెప్పడం అనేది ఉండదు కాన్సెప్ట్‌లో. ఎందుకంటే ఒక డిసైడ్ అయిపోయాం. వీళ్ళు రారు, వీళ్ళు చేయరు, వీళ్ళు ఇంతే, ఇది ఇంతే అని ఫిక్సేషన్‌కొచ్చేస్తాం మైండ్‌లో. దాన్నే అంటాం నమ్మకం డియర్ ఫ్రెండ్స్. దానికొక రీజన్ ఉండదు. మనం అనుభవించం కూడా. అయినా కూడా అందరూ చెప్పేస్తే అది నిజం అనుకుంటాం అంతే. మనం ఒక కాలేజ్‌లో జాయిన్ అవుతాం. ఒక కంపెనీలో జాయిన్ అవుతాం. ఎవరో కొలీగొచ్చి, "ఇదిగో ఈ వ్యక్తి ఉన్నాడే, అది టీచర్ ఉన్నారే చాలా చాలా స్ట్రిక్టు. అస్సలు జాగ్రత్త చూసుకోండి" అని చెప్పేసి ఎళ్ళిపోతాడు.
ఈ కాలేజ్ గురించి ఎక్కడో చదివుంటారు. కొద్దిగా డిసిప్లిన్‌గా ఉంటుందని. ఆ డిసిప్లిన్ తీసుకొచ్చి టీచర్ కలిపేసి ఓకే. ఈయన ఇంతే గదా! అనుకుంటూ ఆయన్ని మనకు తెలియకుండా అనుభవించుకోవడాన్ని అవాయిడ్ చేసేస్తుంటాం. ఎందుకంటే అంతదిగా తీసేసుకుంటాం కాబట్టి. 2 విషయాలు కలిపాము. ఎప్పుడో చదివాము. కొద్దిగా డిసిప్లిన్ ఉంటుంది ఇన్‌స్టిట్యూట్‌లోని. ఇక్కడ ఒక సీనియర్ వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఆయనకి, ఆ టీచర్‌కి ఏం గొడవలున్నాయో మనకేం తెలుసు. వచ్చి చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అది నిజం అనుకుంటాం. అక్కడితో మన కంక్లూజన్‌కొచ్చేస్తాము. ఆ టీచర్ దగ్గరికి గాని ఎంతో అద్భుతంగా నేర్చుకోవాల్సినవి ఉండొచ్చు. ఆ నమ్మకంతోటి ఫ్రెండ్స్ మనకక్కడ ఆగిపోతాం. క్వెషన్ చేయము. పరిమితమైన నమ్మకాలు ఎలా ఉంటాయంటే మనం మళ్ళా ప్రశ్నించము. ఎందుకంటే అది నిజము అనుకోని చాలా తొందరగా నిజానికి అనుకోని నిర్ధారణకొచ్చేస్తాం కాబట్టి దాన్ని మళ్ళా ప్రశ్నించము. గుడ్డు తింటేనే పౌష్టికమైన ఆహారం ఉంది అని జెప్పేసి ఎంతో ప్రోగ్రామింగ్ జరుగుతుంది గదా! చివరగా గవర్నమెంట్ నుంచి కూడా జరుగుతూనే ఉంది. మీరు గుడ్డు తినాలి అంటే గవర్నమెంట్ వారు ఎన్నో రకాలుగా గుడ్లు ఇచ్చేస్తున్నారు. పథకాలు పెట్టేసి మరి. ఆ అధికారికి ఏమైనా కనీసం నమ్మకం అది ఒక క్వెషన్ చేసారా? లేదు. చూసారా? లేదు. మన ముందు వాళ్ళు జేశారు మనం జేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు చెప్తున్నాయంటే నిజమే కదా! ఒక సీనియర్ చెప్పాడంటే నిజమే కదా! ఒక ప్రొఫెసర్ చెప్పాడు నిజమే కదా! అంతే కదా! అని జెప్పేసి తీసుకోవడమే గానీ, దీంట్లో నిజంగా ఉందా? అది కరెక్టేనా? దానికన్నా ఇంకా బెటర్ అవకాశాలున్నాయా? దీని ద్వారా నష్టం ఏంటి? కనీసం ఆలోచిస్తే ఫ్రెండ్స్ ఎన్నో విషయాలు బయటపడతాయి. బ్లైండ్ బిలీఫ్, బ్లైండ్ రిచువల్ చేయడం ద్వారా మనకేమొస్తుంది? కర్మకాండలు ఎంతోమంది చేసుకెళ్ళిపోతూనే ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే దానివల్ల ఏమొస్తుందసలు? దాని చదువు మనిషి చనిపోతే ఏం జరుగుతుంది? అనే విషయాలు ఎవరైనా తెలుసుకున్నారా? ఎవరైనా క్వెషన్ చేసారా? ఎవరో చెప్పిన దాన్ని వినడం తప్పితే గాని, ఏదో భయపడడం తప్పితే గాని, అసలు మనిషి చనిపోతే ఏం జరుగుతుంది? ఎక్కడికెళ్తున్నారు? అక్కడ ఆ పైలోకం అనేది ఉంటే ఏంటి? అక్కడ ఎలాగుంటున్నారు? ఈ కర్మకాండలకి వాళ్ళకి లింక్ ఏంటి? ఉందా? దానికి వేరే విధంగా నేను కనెక్ట్ అవ్వగలనా? అనే విషయాలుంటే బ్లైండ్‌గా ఏం చెయ్యము. లేకపోతే ఎక్కడో జీవితాంతం ఉన్నటువంటి పేరెంట్స్‌ని చూడడానికి మాత్రం రారు. కానీ ఏదో చనిపోయినప్పుడు మాత్రం కర్మకాండ కోసం ఎక్కడి నుంచైనా వచ్చుకొచ్చేస్తాం. కానీ చివరిలో ఎంతో అవసరమైనటువంటి వాళ్ళతో మాట్లాడడం గాని, తినడం గాని రావడం ఉండదు. దీనికి మాత్రం వచ్చేస్తాం. ఎందుకు? ఏదో భయం. తెలీదు గాబట్టి. మనం ఎప్పుడైతే మరణాంతర జీవితం గురించి చదువుతామో, ఎప్పుడైతే దాని గురించి తెలుసుకుంటామో ఫ్రెండ్స్ ఎన్నో విషయాలు బ్లైండ్‌గా చేసేవన్నీ కూడా రిచువల్స్ అన్నీ కూడా డిసాల్వ్ అయిపోతూనే ఉంటాయి. డిసాల్వ్ బికాజ్ వాటి వల్ల ఉపయోగం లేదు. చనిపోయిన వ్యక్తి ఒక చైతన్యము, నేను ఒక చైతన్యం అయినప్పుడు నేనేంటి ఇంకా స్పెషల్‌గా చేసేది? దాని గురించి ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు. అందుకని భయంగా ఉన్నాము. ఎందుకంటే ఇన్విజిబుల్ అవతల వైపు ఉన్నది ఏంటో తెలీదు కదా! అవతల వైపు ఉన్నది ఏంటి? శక్తి రూపంలో, ఇన్విజిబుల్ రూపంలో కనిపించిన దానికి మన గురించి తెలీదు అసలు. కనిపించిన దానికే భయపడతాం. కనిపించిన దానికి ఇంకెంత భయపడాలి? దాని గురించి తెలీదసలు. చనిపోతే మనకి ఇంకా 4 శరీరాలున్నాయి. ప్రాణమయ కోశం ఉంది. మనోమయ కోశం ఉంది. విజ్ఞానమయ కోశం ఉంది. ఆనందమయ కోశం ఉంది. ఇవన్నిటిలో కూడా చక్కగా ఉంటాము. యాస్ట్రల్ వరల్డ్‌లో తిరుగుతుంటాము. మన దేహంకి ఒక ఎథరిక్ అనేది ఒకటుంది. అది పొరలాగా రాలిపోతుంది. ఒక 3 రోజుల్లో చనిపోయిన తర్వాత మన యాస్ట్రల్ బాడీతో మనం చక్కగా ఎక్కడైనా తిరగొచ్చు. అక్కడ ఎంతోమంది మాస్టర్‌ని కలుస్తాము. మాస్టర్‌లు మనల్ని తీసుకెళ్తారు. చెప్తారు, "నాయనా నీ జీవితం చూసుకో ఏం జరిగిందో. దానికన్నా ముందు కాసేపు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకున్న అప్పుడు చూద్దాం ఏం జరిగిందో జీవితం అంతాను" అని చెప్పి చూస్తాము. ఎన్నో విషయాలున్నాయి. తెలుసుకుంటే బ్లైండ్‌గా మనం ఏమీ చేయము. తెలుసుకోకపోతే అది ఒక భయంతోటో, లేకపోతే ఓకే. పర్వాలేదులే ఏదో చేసేస్తే అయిపోతుంది. పిల్లి దాటితే అక్కడ ఆగిపోవాలి. ఆగిపోవాల్సిందే ఎక్కడున్నా కూడా. ఏంటయ్యా అంటే ఏమి లేదు తెలీదు. ఎందుకో భయం. అమావాస్య రోజున మంచిది కాదు. ఎలాగైంది మంచిది కాదు? ఒక తమిళనాడు మొత్తానికి అమావాస్య మంచిదే అయినప్పుడు మన ఆంధ్రాకేమొచ్చింది? ఎందుకు మంచిది కాదు అమావాస్య రోజున? ఎక్కడి నుంచొచ్చింది భయము? నమ్మకం. రిచువల్స్ అన్నీ రిచువల్స్‌లే ఫ్రెండ్స్. ఎందుకు మంచిది కాదు? ఇప్పుడు మనమే సృష్టి అయినప్పుడు, మనమే చైతన్యమైనప్పుడు అక్కడ కూడా మళ్ళీ రాంగ్ డేస్, రైట్ డేస్ ఉంటాయా? ఎందుకు క్రియేట్ చేస్తారు? రాంగ్ డేస్, రైట్ డేస్. ప్రతీది కూడా డిఫరెంట్. మన మైండ్‌లో ఏదనుకుంటే అది. అందుకనే ఒక రాష్ట్రం మొత్తం అది మంచి సమయం అనుకుంటారు. వాళ్ళకి మంచి జరుగుతుంటుంది. ఒక రాష్ట్రం మొత్తం చెడ్డ సమయం అనుకుంటారు. అక్కడ ఏం జరగదు. ఎందుకని అలా అనుకుంటున్నారు కాబట్టి.
ఇవన్నీ కూడా అండి ఫ్రెండ్స్ నమ్మకాలనే వాటిని ఈ స్టోరీలో మనం క్వెషన్ చేస్తే మనకి లేని లిమిటేషన్స్ అన్నీ పోతాయి. ఎప్పుడైతే ఈ ముహూర్తాల కాన్సెప్ట్‌ని వదిలేసుకున్నామో ఎంతో ఫ్రీ. ఏ రోజు పడితే ఆ రోజే ముహూర్తం. ఎప్పుడు కావాలంటే అప్పుడే ముహూర్తం. ఏ ఫంక్షన్ చేసుకోవాలంటే ఏ రోజున చేసుకోవచ్చు. దాంట్లో ఇదే ఉంది. ప్రయత్నించి చూడాలి. ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడాలి. ముహూర్తం అనేది ఉందా? ముహూర్తం లేకుండా ఎప్పుడు చేసుకుంటే ఏంటి? చేసి చూడాలి. అమావాస్య రోజు నాడు చేయండి. చూడండి ఏం జరుగుతుంది? ఏమి జరగదు. అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనలో అటువంటి కాన్ఫిడెన్స్ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. అది చేయగలిగాము. అందుకని ఎంతో బ్రేక్ చేయగలిగాము. యాస్ ఎ ఫ్యామిలీ ఈరోజు చాలా ఫ్రీగా మనకి అద్భుతంగా ఏది కన్వీనియంటో ఆ టైంలో చక్కగా పెట్టుకోవడం జరుగుతుంది. ఆనందంగా మన ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. ఉండొచ్చు. గ్రహాల ఫలితము, అనుభవం కొంత ఉండొచ్చు. కానీ మన ధ్యానం యొక్క శక్తి డియర్ ఫ్రెండ్స్ కొన్ని కోట్ల రెట్లు. ఎందుకంటే మనం ఒక చైతన్యంగా ఉంటున్నాం ధ్యానంలో. చైతన్యం అంటే సృష్టి. సృష్టిలో ఆ చిన్నది క్రియేట్ అయింది. ఈ గ్రహాలు వాటి యొక్క ఫలితాలు మనం ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి వాటి నుంచి ఉన్నటువంటి శక్తి కొద్దిగా ఉంటుంది. కానీ డియర్ ఫ్రెండ్స్ ఒక వాస్తవానికి తలకి కొద్దిగా ఉంటుంది. కానీ మనలోని శక్తి కొన్ని కోట్ల రెట్లు ఉండి మన ఆలోచన శక్తితో మరి సరైన అవగాహనతో ఉంటే ఇవన్నీ కూడా మనకి ఏమీ కాదు కదా! ఏమీ ఇంపాక్ట్ చెయ్యవు. అది అనుభవపూర్వకంగా ప్రయత్నించి ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ తెలుసుకోవాల్సిన విషయము. అప్పుడే మనం నిజంగా ఫ్రీ అవుతాము. అప్పుడే మనము ఈ చక్కటి చైతన్యంతో ఉంటాము. మరి ఏదైనా పురాణంలో వాస్తు శాస్త్రం గురించి చెప్పారా? పురాణాల్లో ఎక్కడైనా ఇక మంచి వాస్తు ఉన్న ఇల్లులో ఉండాలి లేదంటే వద్దు అని చెప్పి ఎక్కడైనా ఉందా? దాని గురించి ఎందుకు అంత భయపడిపోతాం? ఎందుకంటే ఎవరో భయాలు క్రియేట్ చేస్తే దాన్ని పట్టుకున్నాం అంతే. ఉంటే వెలుతురు, గాలి సరిగ్గా రావాలి కాబట్టి ఓకే. ఎలాగైతే ఇల్లు కట్టుకోవాలో అంతవరకు ఫైన్. ఇది లేదు, ఇది లేకపోవడం జరిగిపోతుంది అన్నది పూర్ కాన్సెప్ట్. ఎనీ కేస్ డియర్ ఫ్రెండ్స్. ఇంకా మామూలుగా విషయాలకొస్తే నమ్మకాలనేవి మన జీవితంలో ఆరోగ్యపరంగా గాని, మన ఉద్యోగపరంగా గాని, మన మన జీవితంలో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. నేను గణితంలో, మ్యాథ్స్‌లో చాలా పూరు అనుకుంటున్నామా? చాలా షైనెస్ ఫీల్ అవుతుంటాను. నాకు కోపం తొందరగా వచ్చేస్తుంది. నాకు తెలివితేటలు లేవు. నేనెప్పుడూ మా తల్లిదండ్రులాగే ఉన్నాను. మా తల్లిదండ్రులు చాలా బాగా సక్సెస్ అయిపోయారు. నేను వాళ్ళలాగా ఉండలేను అని కొంతమంది పిల్లలనుకుంటుంటారు. మెన్ అంటే ఏడవకూడదు. నాకు పార్ట్నర్ దొరకడం చాలా కష్టము. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది. పురుషుల్లో మహిళల కన్నా ఎక్కువ. అంటే వుమెన్‌కి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సొసైటీలో. నా జాతి లేకపోతే నా సంస్కృతే గొప్పది. ఎంతో ఇదైతే ఇంకెంత ఫెనటిజం ఉంటుందో ఈ ప్రపంచంలో ఈ డివైడ్ చేసింది ఎవరండి? ఈ ప్రపంచంలో కంట్రీస్ బౌండరీస్ ఎవరు క్రియేట్ చేశారు? ఉన్నాయా మొదట్లో ఎప్పుడైనా ఇవి? ఎవరు క్రియేట్ చేశారు బౌండరీస్? ఎవరికైతే పవర్ మీద అధికారం కావాలనుకున్నారో వాళ్ళు ఎక్కడికక్కడ అలా బౌండరీస్ రాసుకుంటూ ఎళ్ళిపోయారు. అంతేగాని దానికొక రేషనల్ అనేది ఉందా? మరి బౌండరీస్ ఎలాగో ఆర్బిట్రరీ‌గా క్రియేట్ అయినప్పుడు ఇది నాది, నాది, నాది అంటే ఎక్కడి నుంచి ఎందుకంత ఫెనటిజం వస్తుంది? అంటే అర్థం లేక మనకు అవగాహన లేక వస్తుంది. ఒక రేషనల్ ఉందా? ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? సో, నా జాతి, నా సంస్కృతిది, నా ఇది, నా అని జెప్పేసి ఎంతో ఫెనటిసిజంతో, ఒక నమ్మకంతో ఉండిపోయి, దాని ప్రకారం పెట్టుకొని మిగిలినవన్నీ తక్కువ జేసేసి, నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఎవరు పట్టించుకోరు. జీవితం చాలా సీరియస్‌లో ఉంది. ఎప్పుడు కూడా చాలా చాలా సీరియస్. లైఫ్ అంటే చాలా సీరియస్‌గా ఉండటమే. నాకు ఏ రోజు టైం లేదు. నన్ను సంతోషంగా ఉండాలంటే నా ఫ్యామిలీ మొత్తం నన్ను జూసుకోవాలి. ఇదొకటుంది మళ్ళా. నన్ను ఎవరి కోసం జూసుకోరు. నేను సంతోషంగా ఉండంటే మీరు జూసుకోవట్లేదు కాబట్టి నేను ఉండలేను. అందుకనే ఉంది అని జెప్పేసి ఇంకో నమ్మకము. వాళ్ళు చూసుకోకపోతే అక్కడ లేని ప్రాబ్లమ్స్. ఈ వాస్తవం ఉందే లైఫ్‌ని మార్చడం చాలా కష్టము. వాస్తవాన్ని మార్చలేము. ఈ ట్రాఫిక్‌ని మార్చలేము. ఈ గవర్నమెంట్‌ని మార్చలేము. ఇంక సిట్యుయేషన్‌ని మార్చలేము అని అనుకుంటే డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనల ద్వారా మన వాస్తవం అయితే, మన ఆలోచనలు అలా ఉన్నప్పుడు మన వాస్తవం ఎలా మారుతుంది? హౌ విల్ ఇట్ చేంజ్? అందుకనే 90% మన జీవితం మనలో నమ్మకాలను బట్టి ఉంటుంది అని జెప్పేసి ఒక శాస్త్రం ద్వారా రీసెర్చ్ ద్వారా తేలిందిప్పుడు. క్రిములు నన్ను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఇదొకటుంది. ఆ వైరస్ వస్తుంది అందరూ ఉందని. నాకు ఒక విషయం చెప్పమంటారా? నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇదే ఎవరికైనా అయితే ఇంకా మన భారతదేశంలో కొంచెం తక్కువ. అక్కడ కొద్దిగా ఎవరైనా తుమ్మినా, దగ్గినా వెంటనే ఓహ్!
మీకేదో వైరల్ బగ్ వచ్చింది. మీరు ఇంట్లోంచే చేయండి ఈరోజు పని అని చెప్తుంటారు. వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేస్తున్నట్టుగా ఎంత నమ్ముతారంటే, మనం ఎలా నమ్మితే అది గదా! దీని గురించి ఎక్స్‌పెరిమెంట్ చేశాను. మొదట్లో అలా బిలీవ్ చేసుకొని అలాగే ఉండేది. ఇప్పుడు ఎవరికైనా కోల్డ్ వస్తే ఏంటి, ఫీవర్ వస్తే ఏంటి, ఇంకో కరోనా వస్తే ఏంటి సంబంధం లేదు. మనం చక్కగా ఉంటాము. మనకేమి రాదు. ఎందుకంటే మన మైండ్‌లో అలా లేదు గాబట్టి మనకేమి రాదు. మనకేదైనా వచ్చిందంటే మనలో ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనల ద్వారా, మనలో ఉన్నటువంటి సప్రెస్డ్ ఫీలింగ్స్ ద్వారా, మనలో ఉన్నటువంటి గత జన్మల దీని ద్వారా మనం ఎంతో విధంగా వేరే విధంగా రైట్‌గా ఉండకుండా రాంగ్‌గా ఉండడం ద్వారా వస్తాయి గానీ, బయట నుంచి మనకొచ్చి మనం తాకేసి మనం చేసేటటువంటిది చరాచర అనేది విషయము, అది మనం ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసుకొని తెలుసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. అలా ఎక్స్‌పెరిమెంట్ చేశాను. లేకపోతే ఎందుకు చెప్పండి? కొంతమందికి కోల్డ్ వస్తే కొంతమందికి ఎందుకు రాదు ఆఫీస్‌లో? కొంతమందికొస్తుంది. కొంతమంది ఎందుకు రాదు? ఎవరైతే స్ట్రెస్‌లో ఉంటారో, ఎవరైతే ఆలోచనలు కొద్దిగా వీక్‌గా ఉంటాయో వాడికి టక్కన వస్తుంది. ఎవరైతే ఆనందంగా, అద్భుతంగా ఉంటారో, కాన్ఫిడెన్స్‌గా ఉంటారో, ఒక సరైన అవగాహనలో ఉంటారో వాళ్ళకి ఇవేమి అంటవు, తాకవు. నేను చాలా ఈజీగా వెయిట్ పెరుగుతాను. ఇది కూడా ఉంది. కామన్‌గా ఉంది కదా! ఎంతమందికి ఉందండి ఇది? ఐ గెయిన్ వెయిట్ ఈజిలీ. నేను బరువు చాలా తొందరగా పెరిగిపోతాను. మనం అనుకుంటున్నాం గదా! బరువు పెరుగుతున్నామని. ఎప్పుడైతే అనుకుంటున్నామో డియర్ ఫ్రెండ్స్, నేను ఈ ఫుడ్ తింటే తగ్గుతున్నాను. కానీ అండర్‌లయింగ్ ఏంటి నేను బరువు పెరుగుతుంటాను ఉంది. సో, కొంతమంది ఫుడ్ తిన్నా తగ్గరు. ఎందుకంటే నేను బరువు పెరిగిపోతాను ఒక నమ్మకంలో ఉన్నాం గదా! అందుకని అది పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది ఫుడ్ తినకపోయినా తగ్గరు. నేను ఈ ఫుడ్ తినకుండా ఉంటే తగ్గుతాను అన్నప్పుడు ఆ నమ్మకంతోటి తగ్గుతారు. ఎప్పుడైతే మన ఫుడ్ మామూలుగా నార్మల్‌గా వచ్చేసిందో మరి అది లేదు కదా! అందుకని చెప్పేసి మళ్ళా పెరిగిపోతుంటారు. బరువు తగ్గడానికి ఫుడ్‌కి సంబంధం లేదు. బరువు తగ్గడము, బరువు పెరగడం అనేది చాలా విషయాల్లో ఎంతో సున్నితంగా ఉంటూ ప్రతి చిన్నదానికి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకోనంటూ వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటూ, ప్రతిదానికి చిన్నదానికి, పెద్దదానికి బాధపడుతూ ఎంతో టూ మచ్ సెన్సిటివ్‌గా ఉంటే బరువు పెరగడానికి చాలా ఈజీగా అవకాశం ఉంది. అంటే మనలో ఉన్నటువంటి మన గుణాల్ని, మన క్యారెక్టర్‌ని మార్చుకోవాలి. ఊరికనే చిన్నదేమన్నంటే టక్కన పూర్తిగా మైండ్ అయిపోతూ, మనల్నే ఏదో పెద్దగా అనేసినట్టుగా బాధపడిపోతూ ఇవన్నీ ఉంటాయి. సెన్సిటివ్ అంటాం. టూ మచ్ సెన్సిటివ్‌గా ఉంటే. అప్పుడు ఆటోమేటిక్‌గా ఒబెసిటీ ఉండే అవకాశం ఉంది. అది పూర్తిగా మార్చుకోవాలి. మనలోని మన 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 క్యారెక్టర్ మార్చుకోవాలి మన గురించి. లూయిస్ హే అనే ఒక అద్భుతమైన బుక్ ఉంది. లూయిస్ హే అనే మాస్టర్ ఉన్నారు. వాళ్ళ బుక్ ఉంది. దాన్ని చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. నాకు 8 గంటలు నిద్ర కావాలి. నా నొప్పి ఎప్పటికి పోదు. మనమే అనేసుకుంటున్నాం నా నొప్పి ఎప్పటికి పోదు అని. ఇంకెలా పోతుందది? ధ్యానంలో వచ్చినా కూడా పోవడానికి కష్టం. ఎందుకంటే మనం ఒక పక్క నుంచి అనుకుంటాం కదా! ఇదా? నాకు చిన్నప్పుడే చెప్పారు డాక్టర్లు ఎప్పుడు పోదు అని చెప్పేసి. అందుకని పోదు. అయితే ఒకటి చాలామంది ఇది ధ్యానంలోకి వచ్చిన వెంటనే రిజల్ట్స్ మరి అన్ని ప్రతిదానికి అలవాటు పడాం కదా! ఒక టాబ్లెట్ ఏసుకున్నాం అనుకోండి అది పూర్తిగా సప్రెస్ చేసేస్తుంది కదా! మనకేదో ఫీలింగ్ హీల్ అయిపోయినట్టుగా సప్రెస్ చేస్తుంది. అందుకని హీల్ అయిపోయిందనుకుంటాం. 3 రోజుల తర్వాత అయిపోతుందనుకుంటాం. అలాగా 3 రోజుల్లో వచ్చేయాలి అన్నీని. ధ్యానం చేసినప్పుడు ఇలా అనుకుంటారు, ఊహించుకుంటారు. ఆ! నా నొప్పి పోతుందనుకుంటారు. కానీ పోదు 3 రోజుల తర్వాత. ఓకే. ఇది పని చేయట్లేదు అనుకుని ఆపేస్తారు. అదెలాగవుతుంది? మనమేమో కొన్ని సంవత్సరాలు ప్రోగ్రామ్ చేసుకొని ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అని జెప్పేసి మన సెల్స్‌ని బాగా అలా రెస్పాండ్ అయ్యేటట్టు చేసి, అవి ఎట్టి పరిస్థితిలోను అలా పని చేయకుండా ఉండేటట్టుగా అయ్యాయి. ఎందుకంటే మన కమాండ్ అలా ఇస్తున్నాం గాబట్టి. కొన్ని సంవత్సరాలు చేస్తే మరి ఒక 2, 3 రోజుల్లో అది మారిపోవాలంటే మారిపోతాయా? ఎలా మారుతాయి? దానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. మనం 20 సంవత్సరాలు అనుకుంటే కనీసం ఒక సంవత్సరంలో టైం ఇవ్వాలి. అది కొద్దిగా మారటానికి. ఒకసారి అయిపోవచ్చు ఒక రోజులోనే. కానీ ఒకసారి కొద్దిగా టైం పడుతుంది. దానికి టైం ఇవ్వాలి డియర్ ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా జారీ తిరుగుతుంటుంది. సో, ఇవన్నీ డియర్ ఫ్రెండ్స్ నమ్మకాలు అనేవి పరిమితమైన నమ్మకాలుగా చూడండి. ఎంతగా మనము మనలకి మనము అనవసరమన్నీ కూడా క్రియేట్ చేసుకుంటాం. మనకు వచ్చిన అవకాశాలను వదులుకుంటాం. అదృష్టవంతుడిని, దురదృష్టవంతుడిని. ఉందా అదృష్టం, దురదృష్టం అని? మన చైతన్యం ఏంటి? మనకి అదృష్టం ఏంటి? దురదృష్టం ఏంటి? అదృష్టం ఎక్కడుంటుంది? ఇప్పుడు చాలామంది ఓహ్! మీకు చాలా తొందరగా అదృష్టం ఏమిటి చాలా తొందరగా ఈ బుద్ధాశ్రీ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందండి అంటారు. అది అదృష్టం వచ్చిందది. దాని వెనకాతల ఎంత సాధనుంది. 25 సంవత్సరాల సాధన ఈ సంవత్సరం ఈ జన్మలో ఉండగా దానికి ముందు ఇంకెంత సాధనుందో అవన్నీ కనిపిస్తే ఒకేసారి బయటికి రావచ్చు. అది అదృష్టంతో సంబంధం కాదు డియర్ ఫ్రెండ్స్. మన సాధన, మన ప్రయత్నము, మన గత జన్మము ఎన్నో అనుభవాలతో జోడించుకుంటే ఈ జన్మలో
12 సంవత్సరాల వాళ్ళు చాలా అద్భుతంగా పాడుతున్నారంటే అదృష్టంతో పాడటం లేదు వాళ్ళు. వాళ్ళు గత జన్మలో ఎంతో కృషి చేసుంటారు. పెద్ద గొప్ప సింగర్ అయ్యుంటారు. ఈ జన్మలో అక్కడ స్టార్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకక్కడ స్టార్ట్ అవుతుంది. అంతేగాని అదృష్టంతో వచ్చేయలేదు. అలాగని ఇంకోటి రాకపోతే దురదృష్టము కాదు. సో, నమ్మకాలంతే ఇవన్నీ కూడా. మనం ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేమో దాన్ని జస్ట్ సింపుల్‌గా అది లక్ అనేస్తాము. లేకపోతే బ్యాడ్ లక్ అనేస్తాము. ఎక్స్‌ప్లెయిన్ చూడండి మనం చాలా సైంటిఫిక్ పరమైన మనిషి టెంపర్‌మెంట్ ఎంతో ఎడ్యుకేటెడ్. కానీ మనకు అవగాహన లేని విషయాన్ని సింపుల్‌గా రాండమ్‌గా జరిగిందంటాము. లేకపోతే ఒక లక్కో, బ్యాడ్ లక్కో జరిగిందనేస్తాం అంతే. దానికేమైనా రాషనల్ ఉందా? ఆధ్యాత్మిక శాస్త్రంలో అద్భుతంగా ప్రతి దానికి కూడా మంచి ఎక్స్‌ప్లనేషన్ ఉంది డియర్ ఫ్రెండ్స్. అది మనం పూర్తిగా చదువుతూ ఉంటే. సో, ఈ విషయాలకొస్తే ఈ నమ్మకాలనేవి డియర్ ఫ్రెండ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఒక 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం దీన్ని. మన వ్యక్తిత్వం అనేది మన ప్రధానమైన నమ్మకాలనే చెప్పుకోవచ్చు. వాటిని తిరిగి ప్రోగ్రామ్ చేయాలి. కొత్త విషయాలతో ప్రోగ్రామ్ జేసుకోవాలి. పాతవి వదిలిపెట్టాలి. వ్యక్తిత్వం ఎలాగొస్తుంది సాధారణంగా ఒక 35 సంవత్సరాల వరకు మన వయసులో ఉన్నప్పుడు మనకలా పెరుగుతూనే ఉంటుంది. కొత్త రకాల అనుభవాలు నమ్మకాలు పెట్టేసుకుంటూ ఉంటాం. మొదట్లో తల్లిదండ్రుల నుంచి, ఓహ్! ఆ గదిలోకెళ్ళకు చీకట్లో బూచోడున్నాడు అని జెప్తారు గదా! మదర్‌లకేంటి పేరెంట్స్‌కి ఆ టైంలో పనయిపోవాలి. అందుకని జెప్పేసి అన్ని రకాల మాటలు చెప్పేస్తాం. బూచోడున్నాడనుకుంటే అమ్మో! ఇంక దాని నుంచి ఏంటి? గది అంటే చీకటి. చీకట్లో బూచోడున్నాడంటే ఇంక ఎప్పుడు కూడా చీకట్లో బూచోడని చెప్పేసి పెద్దయిన తర్వాత కూడా చీకటంటే భయం. ఎక్కడి నుంచి వచ్చింది భయం? దీని వల్లనే వస్తుంది భయం. పేరెంట్స్ నుంచి మొదట్లో ఎన్నో వస్తాయి. భయాలు, నమ్మకాలు. తర్వాత గురువుల నుంచొస్తాయి. ఒక 7 సంవత్సరాలు. తర్వాత ఫ్రెండ్స్ నుంచొస్తాయి ఒక 7 సంవత్సరాలు. పేరెంట్స్, ఫ్రెండ్స్‌ని టీచర్‌ని పక్కన పెట్టేస్తారు. ఫ్రెండ్స్ నుంచొస్తాయి. ఆ ఫ్రెండ్ అంటాడు, "ఓహ్! నాకు ఈ బ్రాండ్ టీ షర్ట్ కావాలి, బ్రాండ్ షర్ట్ కావాలి. లేకపోతే అందరూ పట్టించుకోరు." బ్రాండొస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి అలాగ అలవాటు పడుతుంది. ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. కొన్ని నమ్మకాలొస్తాయి. మనకు ఒక సరైన దుస్తులు లేకపోతే బ్రాండ్ ఏసుకోకపోతే మనకి గొప్పగా రాణించము. ఒక పెద్ద కంపెనీలో బ్రాండెడ్ కంపెనీలో ఉంటేనే మనకు పెద్దగా ఉంటుంది. లేకపోతే లేదు. నమ్మకము. చిన్న కంపెనీలో ఉండి ఎంతోమంది అద్భుతంగా మరి చేసుకోలేదా? అలాగే ఇంకో 7 సంవత్సరాలు కంపెనీలోకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల నుంచి వస్తాయి. ఎందుకంటే మనం ఎవరితో అయితే ఎక్కువ సహవాసం చేస్తామో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తామో వాళ్ళవన్నీ కూడా మనకొస్తూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ థింగ్స్ అంటాము. అలాగే ఇంకొక 7 సంవత్సరాలు మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటామో, అది ఇంకొక వేరే సిగ్నిఫికెంట్ అదర్‌లో ఇంట్లోకెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి కూడా మనకెన్నో వస్తుంటాయి. అప్పుడప్పుడు మధ్యలో మనం కొత్త ప్లేసులకెళ్ళి, కొత్త కల్చర్‌కి అలవాటు పడితే అక్కడి నుంచి కొన్ని నమ్మకాలొస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సాధారణంగా 35, 40 సంవత్సరాల వరకు ముఖ్యంగా ఎక్కువొస్తాయి. దాని తర్వాత చాలామంది అక్కడ ఫిక్స్ అయిపోతారు. కొత్తగా వ్యక్తులను కలవరు. అదే ఫ్రెండ్స్, అదే ఫ్యామిలీ ఎప్పుడు చూసినా కూడా ఒక 10 ఫ్యామిలీలుంటాయి. వాళ్ళతోటే తిరుగుతూ ఉంటారు. మహా అయితే రిలేటివ్స్ ఉంటారు ఒక 50 మంది. వాళ్ళతోటే తిరుగుతూ ఉంటారు గానీ జీవితం అంతా అలా అయిపోతూ ఉంటుంది. ఆఫీస్‌లో కేవలం ఒక ట్రాన్సాక్షనే కదా! హాయ్, హాయ్ అనుకోవటము, ఇంటికెళ్ళిపోవటము. ఎప్పుడైనా కలుస్తున్నామా ఏంటి ఇంట్లో? కలవట్లేదు. ఎప్పుడో తక్కువ. సో, డియర్ ఫ్రెండ్స్ ఈ పరిమితమైన నమ్మకాలు అలా ఒకటి, ఒకటి, ఒకటి ఫార్మ్ అవుతూ ఉంటాయి. హ్మ్. వీటినన్నిటిని మనము ఎందుకొస్తాయంటే, ఎప్పుడైతే మనం పదే, పదే దేన్ని అనుభవిస్తామో అది నమ్మకంగా అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కండిషనింగ్ అంటాము. పదే, పదే ఏదైతే మనం అనుభవిస్తామో దాని నుంచి మన నమ్మకాలు ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే. దీన్ని మనము మన బాహ్య వాస్తవాన్ని అంటే మన ఔటర్ రియాలిటీని మార్చుకోవాలి అంటే డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. అంటే మన నమ్మకాలను మార్చుకోవాలి. ఓకే. అయితే నమ్మకాలు ఎలా మార్చుకోవచ్చు? 3 రకాలుగా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. ఒకటి నిత్యము ఎరుకతో ఉండటము ధ్యానం ద్వారా. నిత్యము ఎరుక. ఎరుక ఉంటేనే ఇందాకడ రిచువల్ క్యాట్ అనేది ఉంది కదా! ఇప్పుడు దీని గురించి ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఇక్కడి నుంచి ప్రతిరోజు మనం ఏదైనా మనకి అనుకోకుండా, తెలియకుండా జస్ట్ ఊరికనే చేశాము గదా! అని చేస్తున్నటువంటి ప్రతి దానికి కూడా మనకి ఎరుక ఉంటే, మనం దాన్ని పట్టుకునే అవకాశం ఉంది. ధ్యానంతో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా ఎరుక కావాలి. ఎరుక ఉంటేనే ఏది లిమిటెడు నేనెందుకు ఇక్కడ రిస్ట్రిక్ట్ అయిపోతున్నాను ఒక ఆలోచనొస్తుంది. ఎరుకున్నప్పుడు. ఎందుకంటే ఎరుక అనేది చైతన్యం యొక్క ప్రతిరూపం కాబట్టి. చైతన్యం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి హైయర్ ఇంటెలిజెన్స్. అది ఎప్పుడు చూస్తుంది. మనలో ఉన్నటువంటి అబ్జర్వర్. మనం 2 గదా! అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వ్డ్ అని ఉంది.
గమనించేవారు ఒకరైతే గమనించబడేది. మనము ఈ బాడీలో ఉన్నప్పుడు ఆ ఎరుక అంటే చైతన్యం మనల్ని గమనిస్తూ ఉంటుంది. గమనిస్తూ మనకి ఎప్పటికప్పుడు సహాయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం గాని ఎరుకలో అది ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. సో, ఎరుకలో ఉన్నప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఆ ఎరుక ఏం చేస్తుంది? మనం కొత్త అనుభవాల కోసం మనం ప్రయత్నించడానికి ఏదైతే మనల్ని ఆపుతాయో దాన్ని మనం ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏది సరైనది కాదో, దేనివల్ల మనం ఎక్కడైతే బ్లాక్ అవుతామో వాటి గురించి మనకు చెప్తూ ఉంటుంది. అది ఎరుకున్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని అవేర్‌నెస్ అన్నాము. అవేర్‌నెస్. తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఇంట్యూషన్‌లాగా గాని, ఒక ఫీలింగ్‌లోలా గాని, సడెన్‌గా మన మైండ్‌లో ఒక ఆలోచన వచ్చినట్టుగా గాని, ఇవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎరుగుతూ ఉంటే ఖచ్చితంగా నమ్మకాల్ని పరిమితమైన నమ్మకాలను మెల్లగా పట్టుకోవచ్చు. అయితే కొంతమంది తెలిసినా కూడా వాటిని భయపడుతూ అలా ఆపేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర తీసుకుందాం. కొంతమంది ఎంత బాడీ కోఆపరేట్ చేద్దామని చూస్తున్నా, నో, 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 నా 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాల్సిందే అని చెప్పేసి 8 గంటలు అలా పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దానికి ప్రయత్నించరు. కొన్ని రోజులకి ఏం చేస్తుంది, ఆ ధ్యానంలో చైతన్యం కూడా సరే చెప్పి, చెప్పి, చెప్పి వేస్ట్ వీడికి చెప్పడం అనవసరం కొన్ని రోజులు మానేస్తుంది చెప్పడం. మళ్ళీ వీళ్ళు ఫ్రెష్‌గా ప్రయత్నించినప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది. ఓకే. కొన్ని నమ్మకాలు డిఫరెన్స్. ఫస్ట్ ధ్యానం ద్వారా మనకి ఎరుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా మనం చాలా నమ్మకాలు పట్టుకోగలుగుతాం. పట్టుకున్నామంటే మార్చగలుగుతాం. తెలుసుకోవాలి ముందు ఇది పరిమితము అని జెప్పేసి. నాకు 8 గంటలు నిద్ర కావాలి. ఎంతమంది అనుకుంటారు నిజంగా పరిమితమా? లేకపోతే అపరిమితమా అది? 8 గంటలు నిద్ర కావాలి. ఖచ్చితంగా కావాలండి. ఎంతమంది అంటారు ఇక్కడ కావాలని? అవసరం లేదని ఎంతమంది అంటారు? అనుకోవాలి. చూడాలి, గమనించాలి. రెండోది ఎంతోమంది జ్ఞానంతో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. గురువులు, మాస్టర్సు, బుక్సు వీటిని మనం స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అద్భుతంగా చేస్తూ ఉంటే, అవతలి వ్యక్తులు ఏదైనా మనలో నమ్మకాన్ని బ్రేక్ చేసినప్పుడు మనకు కూడా ఓహో! మహాత్మా గాంధీ గారు ఏమీ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడినా, జైలుకి ఎన్ని సార్లు వెళ్ళినా ఆయన ఎప్పుడూ కూడా ఒక నూతనత్వంతో ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే, ఆ విధంగా చేసినప్పుడే మనం ఏదైనా మార్పు తెస్తామన్న ఉద్దేశంతోటి. మనకి ఉన్న ఛాలెంజెస్ రాగానే ఇది అవ్వట్లేదని గివ్ అప్ చేస్తామా? ఆయన చేయలేదు గదా! 42 సంవత్సరాలు కృషి చేశారు. ఆయన ఏదైతే సత్యం అనుకున్న సత్యాన్ని ద్వారా మనకి స్వాతంత్రం కోసం. ఎప్పుడైతే మనము ఎంతోమంది నాయకులు వాళ్ళ జీవిత చరిత్ర చదువుతూ ఉంటే, ఎంతోమంది మాస్టర్‌ల జీవిత చరిత్ర చదివినప్పుడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్స్ వాళ్ళు ఏ విధంగా ఎన్నో ఛాలెంజెస్ అధిగమించారు, ఏ విధంగా వాళ్ళ పరిస్థితులను దాటారు అనే విషయాలు తెలిసినప్పుడు, చదివినప్పుడు మనకు కూడా తెలిసిపోతుంటుంది. ఓకే. వాళ్ళు చేసినప్పుడు నేను కూడా చేయగలను. ఏ విధంగా అదెలాగో తెలుస్తుంది ఫ్రెండ్స్. అది రెండోది దాని ద్వారా మనం మార్చుకుంటాం నమ్మకాల్ని. 3 ఎంపవరింగ్ బిలీఫ్స్ అంటే మనము ఏ ఒకటి మొదటి 2 ద్వారా ఇది అని కాకుండా నమ్మకాల్లోంచి బయట పడుతూ ఉంటాం ఇన్ జనరల్. మూడోదేంటంటే టాక్టికల్‌గా ఈరోజు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చి స్ట్రక్ అయిపోతే, మనం పదే పదే దాని గురించి ఆలోచించి ఇంకా స్ట్రక్ అయిపోతుంటే, అప్పుడు ఒక ఎంపవరింగ్ బిలీఫ్ అంటే సక్సెస్ నమ్మకం ఒకటి రాసుకొని, ఆ సక్సెస్ నమ్మకం ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు ఒక పిరమిడ్ కట్టాలనుకుంటున్నారు. మీకేమో ఫండ్స్ లేవు. సో, ఫండ్స్ లేవు కాబట్టి నేను పిరమిడ్ కట్టడం చాలా ఇబ్బందవుతోంది అని అనుకుంటున్నారు గదా! అప్పుడు మీరు అపోజిట్‌గా రాసుకుంటారు. ఈ క్వాంటం శక్తి క్షేత్రంలో నా శక్తితో ఖచ్చితంగా నేను ఎంతో ధనాన్ని, ఎంతో ఫండ్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నాను. ఈ పిరమిడ్ అద్భుతంగా వస్తుంది అని మీరు ఒక స్టేట్‌మెంట్ రాసుకుంటే ఇది కొత్త నమ్మకము అని అనుకోని దాన్ని ధ్యానం అయిన తర్వాతో లేకపోతే మీరు ఎప్పుడో చాలా రిలాక్సింగ్‌గా ఉన్నప్పుడో మీరు ఆ నమ్మకం గురించి చక్కగా గట్టిగా ఒక అఫర్మేషన్ చేసుకొని అది నిజము అని నమ్ముతూ, అది గాని నిజం అయిపోతే మీ పిరమిడ్ వచ్చినట్టుగా ఊహించుకొని, దాంట్లో అందరూ ధ్యానం చేస్తున్నట్టుగా ఊహించుకొని, మీరు ఎంతో ఆనందం పొందినట్టు ఊహించుకుంటే, మరి ఒక 3 వారాలు, 4 వారాలకి ఇది కొత్తగా ఒక కొత్త సూత్రంలాగా మీ సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ టైము మీరు ఆ పిరమిడ్ కట్టడానికి ఎవరైనా బిల్లులు లేకో, లేకపోతే దాన్ని చూసినప్పుడో, బాధపడినప్పుడు సడెన్‌గా ఈ కొత్తది గుర్తుకొచ్చి, లేదు ఖచ్చితంగా సరైన సమయంలో దీనికి ఫండ్స్ వస్తున్నాయి. నేను దీన్ని కడుతున్నాను అన్నటువంటి విషయం గుర్తుకొచ్చేస్తుంది. ఆ విధంగా మీరు పాత నమ్మకం నుంచి కొత్త నమ్మకానికి మారుతాం. మన సబ్‌కాన్షియస్ మన ప్రోగ్రామ్‌ని మార్చాలి. మార్చాలంటే మనం ఈ సంపూర్ణ బిలీఫ్ రాసుకొని దాన్ని కొద్దిగా
కొన్ని రోజులు దాన్ని రిపీట్ చేస్తూ ఎందుకంటే ఇందాక ముందు చదువుకున్నాం కదా! ఏదైతే కండిషనింగ్ అవుతుంటుందో, రిపీట్ అవుతుంటుందో అదే నమ్మకంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మనము యాక్టివ్‌గా రిపీట్ చేస్తాం. మీరనుకున్నారనుకోండి, మీ సంస్థలో ఏది సరిగ్గా అవటం లేదు. అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అనుకుంటారు. అది నమ్మకం అంతే. బిలీవ్ అయిపోయిందది. కంటికి కనిపిస్తుంది. మీరంటున్నారు కంటికి కనిపిస్తూ ఉంటుంది. మీకే కనిపిస్తాయి. ఇంకెవరికి కనిపించవవి. నా సంస్థలో ఏది సరిగ్గా అవ్వట్లేదు అని అనుకుంటున్నారనుకోండి. అదే కంటికి కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు ఇంకా మనం బిలీవ్ అవుతున్నాం. ఇంకా నమ్ముతుంటాం. నమ్మినప్పుడు ఇంకా కనిపిస్తుంది. దీన్నే ఇందాక మనం నిన్న చెప్పుకున్నాం. థాట్ అండ్ ఫీలింగ్ లూప్ అన్నాం. ఆ థాట్ అండ్ ఫీలింగ్‌లో పదే వస్తూనే ఉంటుంది. మనం ఇంకా నిజమని నమ్ముతూ ఉంటాం దాన్ని. దానికేం జేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ క్వాంటమ్ శక్తి క్షేత్రంలో మా సంస్థ అద్భుతమైన సంస్థ. ఇందులో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఒకరితో ఒకరు అనుసంధిస్తూ, ఒక కోహరెన్స్‌తో ఉన్న టీచింగ్స్‌నే, ఉన్న విషయాలనే, ఉన్న ప్రొడక్ట్‌నే అద్భుతంగా చేస్తున్నారు. అంతా అద్భుతంగా జరుగుతోంది. మనం అనుకున్నామనుకోండి, దాన్ని ఒక 20 రోజులు 3 వారాలంటారు న్యూరో సైన్స్ ప్రకారము. ఒక 3 వారాలు మనం గాని రిపీట్ చేస్తూ, దాంట్లో ఊహిస్తూ అది నిజంగా జరుగుతుందని అనుకుంటూ ఉంటే, అది మనకు కొత్త సర్క్యూట్ అయ్యి, అటువంటి సిట్యుయేషన్స్ వచ్చి ఎవరైనా అలాగ అనిపించినా సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, ఎవరైనా ఏదో ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనుకోండి, అటువంటిది మన కంటికి వచ్చినా, మనం పాత విధంగా ఆలోచించకుండా, లేదు మా సంస్థలో ఖచ్చితంగా అందరూ కోఆపరేట్ చేస్తున్నారని అనుకుంటున్నాం కాబట్టి, ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు కూడా మారుతారు. సో, ఈ 3 విషయాల ద్వారా డియర్ ఫ్రెండ్స్ మనము మన నమ్మకాల్ని ఇంకా మార్చుకోవచ్చు. అలాగే కృతజ్ఞతా భావనలో ఉండడం కూడా మన నమ్మకాలు మార్చుకోవడానికి నిత్యం ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం లోలో ఉంటామో, ఆ టైంలో టక్కని కృతజ్ఞతా భావనలోకి వెళ్ళగలిగితే ఏదైనా విషయాన్ని పట్టుకొని, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ నమ్మకం నుంచి అన్నెసెసరీగా మన దానిలో ఉండిపోవడం ద్వారా దాన్ని స్ట్రాంగ్ చేయకుండా దాని నుంచి బయటకొస్తాము. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. అంటే ఏది మనం వాడమో ఆ కణాలన్నీ కూడా మెల్లగా ఆహ్, ఆహ్, ఆ కనెక్షన్స్ అన్నీ మెల్లగా ఎళ్ళిపోతాయి. కాబట్టి మన కృతజ్ఞత భావంలోకి నుంచి వెళ్ళగలిగితే అప్పుడు కూడా మెల్లగా అనవసరమైనటువంటి నమ్మకాలు లాంటి విషయాలన్నీ కూడా మెల్లగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో, డియర్ ఫ్రెండ్స్ ఇది మన 4వ సూత్రము. పరిమితమైన నమ్మకాలను మార్చుకోవటం అంటే ఎలాగా అనే విషయము. రైట్ ఫ్రెండ్స్. ఇక్కడితో మనం ఈరోజు ఈ క్లాస్‌ని కంప్లీట్ చేద్దాం. ఈ 5 సూత్రాల్లో ఇంకా ఆఖరిదుంది. దాని గురించి మనం కొద్దిగా క్లుప్తంగా చెప్పుకుందాం. ఓకే. శనివారం నాడు చక్కగా మనకి షేరింగ్ కోసం చెప్పేసి ఒక నాయకులు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ అద్భుతంగా వాళ్ళ జీవితం ఎలా మారుతుంది, వాళ్ళు ఎలా సాధన చేస్తున్నారు, మనకి అనే విషయాలు మనం కొద్దిగా తెలుసుకోవచ్చు. ఇంకా రేపు మళ్ళా కలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. యెస్ శ్రావణి మేడం ఎనీ అనౌన్స్‌మెంట్స్? నో అనౌన్స్‌మెంట్స్ అండ్ క్వెషన్స్ తీసుకున్నాను సార్. ఎవరికైనా క్వెషన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఆర్ చాట్ బాక్స్‌లో పెట్టొచ్చు. ఇప్పటివరకు చాట్ బాక్స్‌లో ఎవరు లేరు సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఆహ్, ఆహ్, అపరిమితమైన ఆహ్, ఆలోచన నుంచి ఎలా బయటపడాలి, ఏంటి అనేసి విజువలైజేషన్. సార్ నా ఒపీనియన్ సార్. అది నా ఒపీనియన్ మాత్రమే. ఏంటంటే ఒక 2 డేస్ బ్యాక్ ఒక మాస్టర్ వచ్చేసి నేను 3, 4 క్లాసెస్ మిస్ అయ్యాను సార్. నేను ఎలా గ్యాదర్ చేయాలి, నేను ఎలా స్టడీ చేయాలని అడిగారు. టీఎంసీకి ఛానెల్‌లో వెళ్లి సెర్చ్ చేస్తే వెతికి చూడమని చెప్పారు. చూడండి అని చెప్పారు సార్ వాలంటీర్. కానీ ఏమైందంటే సార్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఒకటి నవీన్ ఆటోమేషన్ అని యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి సార్. అది ఒక జావా క్లాస్ కొడితే దానికి సబ్ క్లాసెస్ వచ్చేస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. అలా ఈ 40 డేస్ క్లాసెస్ అన్ని వీడియోస్ ఒక 40 డేస్ చంద్ర క్లాసెస్ అని ఒక నేమ్‌తో ఒక సబ్ క్లాసెస్‌లా ఉంటే అది ఫ్యూచర్‌లో గూడా ఎవరైనా న్యూ జాయినర్స్ గానీ, ఫ్రెషర్స్ గానీ ఇది ఫ్యూచర్‌కి గూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మేమేదన్నా ఇనాలన్నా లేదా నెక్స్ట్ మళ్ళీ రివైండ్ చేసుకోవాలన్నా కంటిన్యూస్‌గా అది ఒక్కటి మీరేమన్నా చేయగలరా అంటే నా సైడ్ నుంచి ఇది నా ఒపీనియన్ సార్. ఆన్సర్ చేయండి శ్రావణి గారు. మీరు ఆల్రెడీ రికార్డింగ్స్ కూడా ఉంటాయి అండ్ యాప్‌లో కూడా ఉంటాయి సార్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు అండ్ ఫర్దర్‌గా జరిగేవి కూడా మీకు యాప్‌లో వస్తాయి అండ్ ఫర్దర్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి వాట్సాప్ గ్రూప్స్‌లో గానీ, మీరు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఈ ప్రోగ్రామ్ గురించి అడుగుతున్నారు. ఇది మన ప్లే లిస్ట్ పెడుతున్నామా లేదా?
పెడుతున్నాం సార్. ప్లే లిస్ట్ లాగా పెట్టలేదు సార్. బట్ ఏ రోజు ఆ రోజు రికార్డింగ్ యూట్యూబ్‌దయితే పెడుతున్నాం సార్. రైట్. ఎనీవే అది ఎక్కడైతే ఉందో అక్కడ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయాలి. పీఎంసీ వారు ఖచ్చితంగా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తారు. పీఎంసీలో ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఏంటి సాయి? ఎస్ సార్. ఆల్రెడీ దే క్రియేటెడ్. ఆల్రెడీ ఆళ్ళు ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు కానీ సార్. మనం 40 డేస్ అయిన తర్వాత ఒకసారి పబ్లిష్ చేద్దాం సార్. మిడిల్‌లోనే కావాలంటే పబ్లిష్ చేయొచ్చు. వాళ్ళు ఈ రికార్డింగ్స్ అన్నీ ప్లేలిస్ట్‌లో పెట్టిస్తున్నారు సార్ మనకి. అవును. ఆ ప్లేలిస్ట్ పేరు దాని లింక్ పంపించండి. ఓకే సార్. రైట్. యాప్‌లో ఆల్రెడీ ఉంది. ఫ్రెండ్స్ బుద్ధాసేవ యాప్‌లోకి వెళ్తే ఆల్రెడీ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకుంటే ఒక రికార్డింగే కాదు దాన్ని 3 భాగాలుగా ఐ థింక్ డివైడ్ చేస్తున్నాం కూడా తెలీదు. బట్ యాప్‌లో అయితే ప్రతిరోజు కూడా ఉంది. పీఎంసీ ఛానెల్‌లో కూడా ప్రతిరోజు అది ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా రేపు కలుసుకుందాము. సమయం చాలా అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. క్లోజ్ చేద్దాం శ్రావణి గారు. ఓకే. థాంక్ యూ సార్ ఫర్ సచ్ ఎ వండర్‌ఫుల్ సెషన్. మాస్టర్స్ మీరు ఇంత అద్భుతమైన నాలెడ్జ్‌ని సార్ ద్వారా మనందరం తెలుసుకుంటున్నాం. బట్ ఇది మనం కూడా ఎంతో మందికి అందిస్తే బావుంటుంది. ఎంతో మంది జీవితాల్లో నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఇలా ఎవ్వరున్నా సరే అందరికీ షేర్ చేయండి. ఈ సెషన్ జాయిన్ అవ్వమని చెప్పండి. లింక్స్ షేర్ చేయండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. యెస్ శ్రీకాంత్ గారు. సార్ అదే ఇందాక మెడిటేటర్ అడిగినట్టు సో చాలా మంది మేము పాత క్లాసెస్ మిస్ అయ్యాము ఎలా అటెండ్ అవ్వాలని నన్ను కూడా అదే ప్రశ్న అడిగారు. సో అందుకే ఒక ప్లే లిస్ట్ పాత లింక్ ఏమైనా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అందరికి. షూర్ సార్. మీకు అంటే వాట్సాప్ గ్రూప్ మీరు మీ రోల్ తీసుకోవాలి. సార్ మీ రోల్ తీసుకోవాలి. ఏది మీరు ఇంకా ఫోన్ చేయలేదు తర్వాత. స్టార్ట్ చేయాలి. మీరు తీసుకున్న వర్క్ ఇది అదే అందులో భాగమే ఇది. ఖచ్చితంగా సార్. ఆల్రెడీ అందరికి లింక్ పెడుతున్నాను. వాళ్ళకి కష్టాలు ఉన్న వాళ్ళు కూడా నేను ఏం చేస్తున్నా అంటే మన సేజ్ ఉంది కానీ సార్ యాప్ లో సేజ్ లోనే నేను క్వెరీ అడుగుతున్నాను. పాత ప్రోగ్రామ్స్ ఎలా చూడాలి అని. అది వచ్చిన స్నాప్ షాట్ కూడా చాలా మంది షేర్ చేశాను. సో దాని వల్ల హిస్టరీ చూడగలుగుతున్నారు యాప్ లో. యా డెఫినెట్లీ సార్. అందరికీ ఇది మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్. అవును. వెళ్ళాలంటే అది మీరు పంపించడం కాదు. మీరు ఆ పీఎంసీ వారితోటి ఒక ఇటుపక్క నుంచి వచ్చి మాట్లాడి ఇటువంటివన్నీ విషయాలు రాసుకొని ఒక 10 రకాలుగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ సెర్చ్ చేయించాలి కదా ముందు. ఒక అవును సార్. ప్లేలిస్ట్ పెట్టించడము, ఉమ్, ఇన్ఫర్మేషన్ రెగ్యులర్‌గా ఒక ఫ్లైయర్‌లా చేసి పంపించేయటము ఇవన్నీ పార్టిసిపెంట్ తరపు నుంచి మీరు ఏ విధంగా అన్నారో అది ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా సార్. నెక్స్ట్ టైం ఈ తెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందే ఇప్పుడే నేనే ఇంకా అది జరుగుతుంది. రెస్పాన్స్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు జరుగుతుంది కదా! ఇప్పుడు ముందు ఫిక్స్ చేద్దాం. ఓకే. ఇప్పుడంటే నేను ఓకే. అది లిస్ట్ చేసుకొని రెడీ. సరే సార్. ఖచ్చితంగా. ఫైన్. ఐల్ డూ ఇట్ సార్. ఓకే. సార్ ప్లేలిస్ట్ ఆల్రెడీ గ్రూప్ చాట్‌లో పెట్టాం సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. థాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపు కలుద్దాం ఒక అద్భుతమైన టాపిక్‌తో.